Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి అగ్ని 5 క్షిపణి ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అగ్ని 5. సో అగ్ని 5 క్షిపణి ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో డిఫెన్స్ సెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రానున్న పోటీ పరీక్షలో రక్షణ రంగానికి సంబంధించి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలను మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. అందులో కూడా ఎక్కువగా అభ్యర్థులు రక్షణ రంగ దిగుమతుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల కాలంలో మనం రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన ఆధారపడుతున్నాం. అందులో భాగంగా రఫేల్ యుద్ధ విమానాన్ని ఇటీవల మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో 36th ఫైటర్ జెట్ ఆఫ్ రఫేల్ భారత్ని రీచ్ అయింది. సో ఏ దేశం అని అడుగుతారు. లేదంటే ఇటీవల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన అనే సెంటెన్స్తో వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో రక్షణ రంగానికి సంబంధించి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి అభ్యర్థులు. ఇండిజినస్ టెక్నాలజీ. సో ఇక్కడ మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన అగ్ని 5 క్షిపణి ప్రయోగం విజయవంతం అనే అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో భారత రక్షణ రంగం వారు అధికారికంగా ఈ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో అగ్ని 5 క్షిపణి. సో DRDO వారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ. రక్షణ రంగ పరిశోధనలు, ప్రయోగాలు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరు? సో DRDO. సో DRDO వారు విజయవంతంగా ప్రయోగించిన అగ్ని 5 క్షిపణి. దీని యొక్క పరిధి, అగ్ని 5 క్షిపణి యొక్క పరిధి ఎంత ఉండొచ్చు? 5000 కిలోమీటర్స్. గుర్తుంచుకోండి, 5000 కిలోమీటర్ల పరిధితో కూడిన ఈ క్షిపణి ప్రయోగం ఏదైతే ఉంటుందో విజయవంతం. అండ్ ఇక్కడ అభ్యర్థులు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా రక్షణ రంగానికి సంబంధించిన ప్రయోగాలు అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? ఒడిషా రాష్ట్రం. సో ఒడిషా రాష్ట్రం. సో ఒడిషా రాష్ట్రంలోని బాలసోర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అని చెప్పేసి మనం తరచూ చూస్తూ ఉంటాం. సో DRDO ప్రయోగాలు లేదా రక్షణ రంగ ప్రయోగాలు అనగానే ఒడిషా, బాలసోర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ని గుర్తుంచుకోండి. అక్కడ విజయవంతమైన ప్రయోగం అగ్ని 5 క్షిపణి, అధునాతనమైన క్షిపణి వ్యవస్థ. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇస్రో పరిశోధనలు అనగానే మనకు తిరుపతిలోని శ్రీహరికోట. అదే మనకు ప్రత్యేకంగా డిఫెన్స్ పరిశోధనలు అనగానే ఒడిషా. ఇదొకటి కామన్గా గుర్తుంచుకోండి. రక్షణ రంగం లేదా మనకు అంతరిక్ష రంగానికి సంబంధించిన ప్రయోగాలు. అండ్ అట్ ద సేమ్ టైం చైనాకి సంబంధించి ఒక క్షిపణి ఉంటుంది, డాంగ్ఫెంగ్. సో డాంగ్ఫెంగ్ 41 అనే ఒక క్షిపణి ఉంటుంది, చైనాకి సంబంధించిన అధునాతనమైన క్షిపణి. దీని యొక్క పరిధి, దీని యొక్క దూరం ఎంతవరకు ప్రయాణిస్తుంది ఈ క్షిపణి అంటే దాదాపు 12 నుండి 15 కిలోమీటర్ల దూరంలోని ఎటువంటి స్థావరాన్నైనా, ఎటువంటి టార్గెట్నైనా కూడా ఛేదించే అధునాతనమైన క్షిపణి డాంగ్ఫెంగ్. ఇది చైనాకి సంబంధించింది. సో దీన్ని ఏదైతే ఉంటుందో చైనా దీన్ని చూసి చాలా మురిసిపోతుంది. ఎందుకంటే మా దగ్గర ఉన్న క్షిపణి ఏ దేశం దగ్గర కూడా లేదని. ఇప్పుడు మనం ప్రయోగించిన అగ్ని క్షిపణి ఏదైతే ఉంటుందో దానికి చైనాకి డాంగ్ఫెంగ్ ఏదైతే ఎంత ప్రత్యేకమో మన ఇండియాకి అగ్ని 5 కూడా అంత ప్రత్యేకం కూడా. సో ఇక్కడ గుర్తుంచుకోండి. అంతే చైనాకి సంబంధించి దీనికి విరుగుడుగా మన భారతదేశం దగ్గర కూడా రక్షణ రంగానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన క్షిపణి ఉంది అని చెప్పడం మన యొక్క ప్రత్యేకత. సో అగ్ని 5 క్షిపణి. అండ్ అట్ ద సేమ్ టైం క్షిపణులకు సంబంధించి అభ్యర్థులు ప్రత్యేకంగా ఏం చూడాలంటే, తరచూ చూసే పదాలు మనం జనరల్ స్టడీస్లో భాగంగా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అంటాం. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అంటే ఏంటి? సో భూ ఉపరితలపైన పరిశోధించిన క్షిపణి ఏదైతే ఉంటుందో ఆ క్షిపణి మళ్ళీ నిర్దేశించిన టార్గెట్ ఏదైతే ఉంటుందో సర్ఫేస్ పైన, భూమిపైనే నిర్దేశించిన టార్గెట్ని ఢీకొంటుంది. అదే సర్ఫేస్ టు ఎయిర్ అన్నాం అనుకోండి, భూమిపైన ప్రయోగించిన క్షిపణి ఏదైతే ఉంటుందో గాల్లో ప్రయాణించే బాన్షీ విమానం కానివ్వండి, అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్ కానివ్వండి, శత్రు దేశాలకు సంబంధించిన విమానాలు కానివ్వండి, వాటిని కూల్చేస్తుంది. అదే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అన్నాం అనుకోండి, గాలి నుండి గాల్లోనే ప్రయోగించే మిసైల్. ఇవి గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అంటే ఉపరితలం పైన ప్రయోగించిన క్షిపణి ఉపరితలంపైనే నిర్దేశించిన టార్గెట్ని ఢీకొంటుంది. ఇక్కడ మనం క్షిపణులకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు చూద్దాము. సో వాటి యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది అని. ఈరోజు అగ్ని 5 క్షిపణి ఏదైతే ఉంటుందో దాని యొక్క పరిధి ప్రత్యేకంగా అది 17 మీటర్స్ ఉంటుంది. 17 మీటర్స్ పొడవుతూ ఉంటుంది. దాదాపు 1.5 టన్స్
న్యూక్లియర్ సామర్థ్యం ఉన్న ప్రత్యేకమైన క్షిపణి. అంటే అంత దాదాపు 1.5 టన్స్ బరువు ఉండే ఎలాంటి దానైనా కూడా పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. సో మన ఇండియా దగ్గర ఉన్న మిసైల్స్ యొక్క ప్రత్యేకతలు చూద్దాం. బ్రాహ్మోస్ మిసైల్ ప్రత్యేకత ఏంటిది? ఇండియా అండ్ రష్యా సంయుక్తంగా తయారు చేసిన మిసైల్ బ్రాహ్మోస్. దాని యొక్క పరిధి ఎంత అంటే 300 కిలోమీటర్స్ దూరంలో, సో ప్రయోగించిన స్థలం నుండి 300 కిలోమీటర్ల దూరం నుండి టార్గెట్ను ఛేదిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిర్భయ్ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే 1000 కిలోమీటర్ల దూరము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రహార్ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే 1500 కిలోమీటర్ల దూరము. అండ్ అట్ ద సేమ్ టైం పృథ్వీ, ఇవన్నీ కూడా సర్ఫేస్ టు సర్ఫేసే. పృథ్వీ 250 కిలోమీటర్స్ దూరంలోని దేనైనా కూడా ప్రత్యేకంగా చూస్తుంది. సో ఇక్కడ ప్రహార్ ఏదైతే ఉంటుందో 150 కిలోమీటర్స్ అండ్ పృథ్వీ అనేది 250 కిలోమీటర్స్. అండ్ అట్ ద సేమ్ టైం అగ్ని ఫస్ట్ వర్షన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 700 కిలోమీటర్ల దూరంలోని ఎలాంటి టార్గెట్నైనా ఢీకొంటుంది. అండ్ అగ్ని సెకండ్, సో 2000+ కిలోమీటర్ల దూరంలో ఉండే ఎటువంటి టార్గెట్నైనా ఢీకొంటుంది. అగ్ని 3000+ కిలోమీటర్స్. అగ్ని 4 3500+ కిలోమీటర్స్. అండ్ అగ్ని 5 క్షిపణి 5000+ కిలోమీటర్స్ దూరంలో ఉండే ఎటువంటి టార్గెట్నైనా ఢీకొనడం జరుగుతుంది. అండ్ K-15 సబ్ లాంచ్డ్ ఏదైతే ఉంటుందో 700. ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోండి. ఇక్కడ బ్రాహ్మోస్ 300 అండ్ నిర్భయ్ వచ్చేసేసి దాదాపు 1000 కిలోమీటర్లు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రహార్ వచ్చేసి 150 కిలోమీటర్స్. జస్ట్ గుర్తుంచుకోండి కొన్నిటి పరిధి. ఇక్కడ మాత్రం అగ్ని సిరీస్ ఏదైతే ఉంటుందో అగ్ని సిరీస్ని మాత్రం అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఈ విధంగా ప్రయోగించిన స్థలం నుండి ఎంత దూరం వరకు ఉంటుంది దీని యొక్క శక్తి అనేది చూడండి, ఇదొకటి. అండ్ అట్ ద సేమ్ టైం పృథ్వీ క్షిపణి ఏదైతే ఉంటుందో పృథ్వీ క్షిపణి ప్రత్యేకత ఏంటి? సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో పృథ్వీ క్షిపణి ఏదైతే ఉంటుందో ఉపరితలం పైన ప్రయోగిస్తే ఉపరితలంలోని టార్గెట్ని ఢీకొంటుంది. షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ అంటే సో మనకు ప్రత్యేకంగా మిసైల్ వ్యవస్థలో బ్యాలిస్టిక్ అనే పదాలు చూస్తూ ఉంటాం. సో ఏదైతే ఉందో పారాబోలిక్ షేప్లో వెళ్ళిపోవడం. అండ్ అట్ ద సేమ్ టైం ఆకాశ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటి? ఉపరితలం పైన ప్రయోగించిన క్షిపణి గాల్లోని టార్గెట్ని ఢీకొంటుంది. అండ్ ఇది సర్ఫేస్. ఆకాశం అంటే ఏంటంటే గాల్లోకి వెళ్ళేది, ఆకాశంలోకి వెళ్తుంది. అండ్ నాగ్ థర్డ్ జనరేషన్ ఫైర్ అండ్ ఫర్గెట్ యాంటీ ట్యాంక్ మిసైల్. యాంటీ ట్యాంక్ అంటే ఏంటి? యుద్ధ ట్యాంకులను కూడా పేల్చివేసే సామర్థ్యం ఉండేది నాగ్. అండ్ త్రిశూల్ షార్ట్ రేంజ్ లో లెవెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటి గురించి ప్రశ్నలు అడగవచ్చు. అండ్ అగ్ని ఇంటర్మీడియట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అగ్ని ఇంటర్మీడియట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్. సో ఇవి ఏవైతే ఉంటాయో పరిధి ఏదైతే ఉంటుందో అంతగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయకండి, కానీ అగ్ని క్షిపణి మాత్రం అధునాతనమైంది, అది మాత్రం గుర్తుంచుకోండి. అగ్ని 5 ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇటీవల కాలంలో మన రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి రఫేల్ యుద్ధ విమానాల గురించి ప్రత్యేకంగా చూడండి. మనం ఏ దేశం నుండి ఏమేమి దిగుమతులు చేసుకుంటున్నామని చెప్పేసి. అండ్ ఈరోజు కూడా రక్షణ రంగానికి సంబంధించి మనం INS మర్మగోవా దాని జల ప్రవేశాన్ని చూసాం, దాని సేవలు ప్రారంభమైనాయి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల పూర్తి స్వదేశీ ప్రజ్ఞంతో తయారు చేయబడిన INS విక్రాంత్ కానివ్వండి, ఇటువంటి వాటిని ప్రత్యేకంగా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ గడిచిన నెల రోజుల్లోనే లాస్ట్ 1 మంత్లోనే ప్రత్యేకంగా మనం దాదాపు 5 నుండి 6 సంయుక్త సైనిక విన్యాసాలను వార్తలు చూసాము. ఉదాహరణకి హరిమౌ శక్తి, యుద్ధ అభ్యాస్, అగ్ని వారియర్, ఇటువంటివి వాటిపైన కూడా ప్రత్యేకంగా చూడండి, ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన భూగర్భ జల మట్టం పడిపోయిన రాష్ట్రాల్లో ప్రథమ స్థానం ఏపీ అని చెప్పేసి వార్తాపత్రికలో మనం అన్ని కూడా చూసాము. భూగర్భ జల మట్టం అంటే ఏంటి? సో అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్, మనకి వాటర్ ఏదైతే ఉంటుందో భూగర్భంలో ఉంటుంది అండర్ గ్రౌండ్, దాని యొక్క నీటి మట్టం ఏదైతే పడిపోతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంటుంది. అంటే ఎక్కువగా నీటి మట్టం పడిపోతుంది, అంటే నీటి లభ్యత లేని పరిస్థితులు రానున్న రోజుల్లో చూడబోతున్నాం. సో కర్నూలు జిల్లాలో దాదాపు 31.74 మీటర్ల లోతుకు పడిపోయిందంట. అంటే నీరు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మనకు పైన ఉపరితలం ఏదైతే ఉంటుందో నీటి మట్టం పెరగడం అంటే ఏందో వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం. నీటి మట్టం పడిపోతుంది అంటే ఏంటి? భూగర్భ జల నీటి మట్టం పడిపోతుంది అంటే నీటి లభ్యత తగ్గిపోవడం అన్నట్టు, ఇది గుర్తుంచుకోండి. అండ్ లోక్సభకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నివేదించిందంట. సో చూద్దాం. సగటున ఒక వ్యక్తికి రోజుకు 40 లీటర్ల చొప్పున అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ స్థానం అద్భుతంగా పనితీరు ప్రదర్శిస్తుందట. అండ్ గుజరాత్, గోవా, తెలంగాణ ఇలా 100% స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న రాష్ట్రాల్లోని కేంద్రం పేర్కొంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో 35,988 గ్రామాలకు పూర్తి స్థాయిలో 12,505 గ్రామాలకు ఒక్కో వ్యక్తికి 40 లీటర్ల లోపు నీటిని అందిస్తున్నారంట. గుర్తుంచుకోండి ఈ గణాంకాలు. ఏపీకి సంబంధించిన
సంబంధించిన అభ్యర్థులు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. అండ్ సభ్యులు అడిగిన ప్రశ్నలపై క్వశ్చన్ అవర్లో ప్రభుత్వం లోక్సభకు ఈ వివరాలను నివేదించింది. అలాగే దశాబ్ద కాలంలో 2011 నవంబర్ నుండి 2022 నవంబర్ వరకు పలు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పడిపోయిన భూగర్భ జల మట్టాలను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పరిశీలిస్తే ఏపీలోని కర్నూలు జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల కాలంలో 31.74 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయిందంట. అండ్ కృష్ణా జిల్లాలో 15 మీటర్ల లోతుకు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 17.54 మీటర్లకి, మెదక్లో 17.07, కరీంనగర్ జిల్లాలో 15.43 మీటర్స్, మహబూబ్నగర్ జిల్లాలో 10.22 మీటర్ల లోతుకి జలమట్టం పడిపోయిందంట. సో భూగర్భ జలమట్టం పడిపోతున్న రాష్ట్రాలు మాత్రం ప్రథమ స్థానంలో ఏ రాష్ట్రం ఉందంటే ఏపీ. ఇది గుర్తుంచుకోండి. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI అండ్ కానిస్టేబుల్, FBO, JL, DL, CDPO, EO అండ్ DAO ఫుల్ కోర్స్ ఏదైనా ₹1499 మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹1999 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 20 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ అనే ఒక ప్రత్యేకమైన శాటిలైట్ వార్తలోకి వచ్చింది. నాసా, సో అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అద్భుత సంస్థ అమెరికాకి సంబంధించి నాసా. సో నాసా వారు ఇటీవల వార్తలోకి వచ్చారు. దీనికి సంబంధించి అంటే నాసా టు కండక్ట్ ఫస్ట్ గ్లోబల్ వాటర్ సర్వే ఫ్రమ్ స్పేస్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. నాసా మొట్టమొదటిసారి గ్లోబల్ వాటర్ సర్వే, ప్రపంచ నీటి సర్వేని చేయబట్టబోతుందంట. ఎక్కడి నుండి సర్వేని చేస్తారు? ప్రాంతానికి వెళ్ళి కాదు, స్పేస్ నుంచి. సో స్పేస్ నుంచి ప్రత్యేకంగా ఒక అంశం అంతరిక్షం నుండి భూమిపైన ఉండే నీటి సర్వేని చేయడం అనే అంశంతో నాసా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. నాసా టు కండక్ట్ ఫస్ట్ గ్లోబల్ వాటర్ సర్వే ఫ్రమ్ స్పేస్. అందుకోసం ఉపయోగిస్తున్న శాటిలైట్ ఏదట అంటే ద సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ శాటిలైట్, స్వాట్ అంటారు. దాని ఆధారంగా చూస్తుందంట. సో ప్రత్యేకంగా ఈ పరిశోధన ఎవరు చేయబోతున్నారు? నాసా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నాసా. అండ్ నెక్స్ట్, ఇరానియన్ రెజిమ్ రిమూవ్డ్ ఫ్రమ్ యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్ అనే అంశం వార్తలోకి వచ్చింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్. ప్రత్యేకంగా ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులకి సంబంధించి కానివ్వండి, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి కానివ్వండి, మహిళా హక్కుల గురించి అవగాహన కల్పించడం, వారిని సొసైటీలో స్ట్రీమ్లైన్ చేయడం దీని యొక్క ప్రత్యేకత. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్ వేదికగా పనిచేస్తుంది. 1946 సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ. ఈ సంస్థ నుండి సభ్య దేశంగా ఉన్న ఇప్పటి వరకు ఉన్న ఒక దేశం ఇరాన్. సో ఇరాన్ రిమూవ్డ్ ఫ్రమ్ యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్. ఇరాన్ దేశాన్ని రిమూవ్ చేస్తున్నారు, అంటే ఈ కూటమి నుండి ఇరాన్ దేశాన్ని బహిష్కరిస్తున్నారు. ఆ అంశం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో ఇరాన్ రిమూవ్డ్ ఫ్రమ్ యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్. ఇక్కడ యుఎన్ స్టేటస్ ఆఫ్ విమెన్ ఏదైతే ఉంటుందో యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్, ఈ సంస్థ గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా మహిళల కోసం పనిచేసిన సంస్థ. 1946లో ఏర్పాటైంది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ ఇది సంస్థ ఎకోసాక్కి సంబంధించిన అనుబంధ వింగ్. ఎకోసాక్, యుఎన్ ఎకోసాక్ అంటాం, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన ప్రత్యేకమైన ఒక వంగడం పూసా JG16 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఐకార్, భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయ పరిశోధన సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. భారతదేశంలో మృత్తికలను వర్గీకరించే సంస్థ కూడా ఐకారే. సో ఐకార్ IARI, దీనికి అనుబంధ సంస్థ IARI వారు.
ఇటీవల ఒక ప్రత్యేకమైన వంగడాన్ని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో చిక్పీ వంగడం చూద్దాం. ఇదేంటంటే పూసా J16. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఐకార్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ ఇన్ కొలాబరేషన్ విత్ ఎవరితో సంయుక్తంగా అంటే జవహర్లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయ జబల్పూర్ అండ్ రాజ్మాతా విజయరాజే సింధియా కృషి విశ్వవిద్యాలయ గ్వాలియర్ రాజస్థాన్కి సంబంధించిన సంస్థ అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్రిసాట్ సంస్థ ఇక్కడ మనకు పటాన్చెరు హైదరాబాద్ డెవలప్డ్ డ్రాట్ హార్డీ అండ్ హయ్యర్ ఈల్డింగ్ చిక్పీ వెరైటీ పూసా. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో చిక్పీ అంటున్నాను. చిక్పీ అంటే ఏంటి మనకు శనగలు అంటాం కదా, శనగలు. సో శనగల్లో ప్రత్యేకమైన వెరైటీ పూసా JG16. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది డ్రాట్ రెసిస్టెంట్ అని గుర్తుంచుకోండి. అంటే కరువుని కూడా తట్టుకొని నిలిచే సామర్థ్యం ఉన్న అధునాతన చిక్పీ వంగడం గుర్తుంచుకోండి. సో పూసా JG16 విల్ ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ ఇన్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్. భారతదేశంలో కరువు ప్రాంతాలు ఏవైతే ఉంటే అక్కడ కూడా ప్రొడక్టివిటీ అనేది దీని యొక్క ఉత్పాదకత అనేది ఎక్కువగా ఉంటుందట. అదే దీని యొక్క ప్రత్యేకత. అది కూడా ఎక్కడ అంటే ఏ ప్రాంతంలో ఇది సూటబుల్ అంటే మధ్యప్రదేశ్ బుందేల్ఖండ్ అంటే ఏంటి యూపీలోని ఒక డ్రాట్ ఏరియా అండ్ ఛత్తీస్గఢ్ సదర్న్ రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ వేర్ టర్మినల్ డ్రాట్ ఈజ్ ఏ మేజర్ ప్రాబ్లం. ఎక్కువ కరువు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుందంట గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన వంగడాలు ఏవైతే ఉంటాయి ప్రత్యేకంగా మనం GM మస్టర్డ్ వార్తలు చూసాము, జెనెటికల్లీ మాడిఫైడ్ మస్టర్డ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో కాలానమక్ రైస్ కూడా వార్తలోకి వచ్చింది ప్రత్యేక మార్పిడితో. ఇటువంటి అంశాలు లింక్ చేసి చూడండి, ఎగ్జామినర్ ఖచ్చితంగా ఫోకస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో పూర్తయిన రైల్ టన్నెల్. సో టన్నెల్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు వచ్చింది, రైల్ టన్నెల్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి. సో ఈ టన్నెల్ యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని బనిహాల్ కాత్రా మధ్య నిర్మాణంలో ఉన్న దాదాపు 111 కిలోమీటర్ల రైల్వే లింకులో 12.89 కిలోమీటర్ల పెద్ద సొరంగ నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఇది భారత్లోనే 4వ అతిపెద్ద టన్నెల్గా నిలవనుందంట. T49 అనేది ప్రధాన సొరంగం కాగా 12.75 కిలోమీటర్ల టన్నెల్ ఒకటి, 12.89 కిలోమీటర్ల టన్నెల్ మరొకటి ఉన్నాయంట. సో 12.75 కిలోమీటర్ల టన్నెల్ ఏదైతే ఉంటుందో జనవరిలో పూర్తయింది, గత జనవరిలో. ఇందులో 33 క్రాస్ ప్యాసేజ్లు ఉన్నాయంట. అత్యవసర పరిస్థితుల కోసం T13 టన్నెల్ నిర్మించారు. ఏం లేదు, మనకు ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ బనిహాల్ కాత్రా మధ్య నిర్మాణంలో ఉన్న రైల్వే టన్నెల్ అనేది పూర్తవడానికి సిద్ధంగా ఉందంట గుర్తుంచుకోండి. సో ఇది అతి త్వరలో ఇంపార్టెంట్ టాపిక్గా కాబోతోంది. ఈరోజు బేసిక్గా ఉంది, వెరీ సూన్ ఇట్ మే బి ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ స్వర ధరోహర్ ఫెస్టివల్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇటీవల మొట్టమొదటి స్వర ధరోహర్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటారు. సో ఢిల్లీలోని సెంట్రల్ విస్టా ప్లేస్ ఉంటుంది కదా, కొత్త పార్లమెంట్ భవనం ప్రాంగణం, అక్కడ జరిగింది. సో ఇండియా గేట్ వద్ద. సో దివ్య కళామేళ అంటాము, లేదంటే స్వర ధరోహర్ ఫెస్టివల్. స్వర అంటే మ్యూజిక్కి సంబంధించి. ముఖ్యంగా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సూఫీ మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ అంటే ఇది సూఫీ మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ ఫస్ట్ టైం ఎవర్ సీన్. ఇలాంటిది ప్రత్యేకంగా సాంగ్స్ గజల్స్ ప్రత్యేకమైన సాహిత్యానికి సంబంధించిన ఒక వేదికగా దీన్ని చూడొచ్చు. దీన్ని ఎవరు నిర్వహించారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో. మ్యూజిక్ అంటే మన కల్చర్లో పార్ట్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు మినిస్టర్గా డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారంటే G. కిషన్ రెడ్డి గారు, మన తెలుగువారు గుర్తుంచుకోండి. మినిస్ట్రీస్ పైన పక్కా క్వశ్చన్స్ అడుగుతారు. ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి ఎవరు మంత్రులుగా ఉన్నారు, ఇది ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ రఫేల్ నాదల్ అండ్ ఈగా స్వేటెక్ గారు ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులుగా ఇద్దరు వ్యక్తులు వార్తలోకి వచ్చారు. రఫేల్ నాదల్ స్పెయిన్కి సంబంధించిన టెన్నిస్ దిగ్గజం. మనకు ఇటీవల మట్టికోట్ రారాజ్ అంటాం. సో ద స్పెషల్ పర్సన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలు గెలుచుకున్న ఆటగాడు, ప్రస్తుతం ఇంకా ఆడుతున్నాడు కూడా. సో రఫేల్ నాదల్ మరియు ఈగా స్వేటెక్ ఇటీవల ఎమర్జింగ్ మహిళలకు సంబంధించి అద్భుతమైన క్రీడాకారిణి. వీరిద్దరు కూడా ఈ సంవత్సరానికి సంబంధించి 2022కి సంబంధించి ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యకి సంబంధించి ఈ సంవత్సరం ఉత్తమ క్రీడాకారిణిలుగా ఎంపికై వార్తల్లోకి వచ్చారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో
ఉత్తమ క్రీడాకారులు ఎవరైతే వార్తలకు వస్తున్నారో బ్యాలెన్ డికోర్ ఇటువంటివి ఫుట్బాల్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఫుట్బాల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ గురించి కూడా మనం ప్రత్యేకంగా ఒక ప్రశ్నని చూసే అవకాశం ఉంటుంది. ఫిఫా వరల్డ్ కప్ లేకుండా రానున్న ఏ పోటీ పరీక్ష కూడా ఉండదు. సో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ అర్జెంటీనా ఫ్రాన్స్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాచ్ ముగియగానే మనం ఆ టాపిక్ని చూద్దాము. ఓకేనా. అండ్ సో హవాయన్ క్వీన్, హవాయిలో మిగిలిపోయిన చిట్ట చివరి క్వీన్ రాజవంశీయురాలు ఈరోజు మరణిస్తూ వార్తలకు వచ్చారు. తన పేరు ఏంటంటే ప్రిన్సెస్ అబిగేల్ కవనకోవా. సో గుర్తుంచుకోండి, కవనకోవా. సో ప్రిన్సెస్ అబిగేల్ అని గుర్తుంచుకోండి. అబిగేల్ మరణిస్తూ వార్తలకు వచ్చారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ లెజిస్లేటివ్ నేటివ్ హవాయియన్ కాకస్ వి ఎక్స్టెండ్ అవర్ కండోలెన్సెస్, చనిపోయింది కాబట్టి కండోలెన్సెస్ అంటారు. అండ్ అలోహా టు ద, తన పేరు గుర్తుంచుకోండి, ప్రిన్సెస్ అబిగేల్ కినోయ్కి కెకాయ్లైక్ అండ్ కవనకోవా. సో పేరు టంగ్ ట్విస్టర్లో ఉంటాయి, ఎందుకంటే అవే నేమ్స్ అలాగే ఉంటాయి. ఎన్నిసార్లు చదివినా కూడా టంగ్ ట్విస్టర్ లాగానే ఉంటుంది. సో ప్రిన్సెస్ అబిగేల్ కవనకోవా గుర్తుంచుకోండి. ప్రిన్సెస్ అబిగేల్ కవనకోవా ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించి, ఏ ప్రాంతానికి సంబంధించి అంటే హవాయియన్ లాస్ట్ క్వీన్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఈరోజు వార్తలో నిలిచిన ఒక పుస్తకం బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్ విగ్నెట్స్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ అనే ఒక పుస్తకం ఈరోజు మరొకసారి వార్తలకు వచ్చింది. విక్రమ్ సంపత్ గారు రాసిన పుస్తకం బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్ విగ్నెట్స్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్రలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన కీలక ఘట్టాలకు సంబంధించిన పుస్తకం. సో పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. సో విక్రమ్ సంపత్ గారు రాసిన పుస్తకం, ప్రముఖ రచయిత. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే విజయవంతమైన అగ్ని 5 క్షిపణి ప్రయోగం. అండ్ భూగర్భ జలమట్టం పడిపోయిన రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఏపీ అని చెప్పేసి గణాంకాలను చూసాము. అండ్ నెక్స్ట్ నాసా టు కండక్ట్ ఫస్ట్ గ్లోబల్ వాటర్ సర్వే ఫ్రమ్ స్పేస్ స్వాట్. అండ్ ఇరాన్ రిమూవ్ కాబడింది ఏ కూటమి నుండి, యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్. అండ్ పూసా JG-16 ప్రత్యేక చిక్పీ వంగడం వార్తలకు వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో పూర్తయిన రైల్ టన్నల్ అనే అంశం. అండ్ స్వర ధరోహర్ ఫెస్టివల్ ఇటీవల వార్తలోకి వచ్చింది, ఫస్ట్ ఎవర్. సో ఇది సెంట్రల్ విస్టా ఇండియా గేట్ వద్ద ఇటీవల ముగిసింది. అండ్ రఫేల్ నాదల్ ఇగా స్వియాటెక్ గారు ITF వరల్డ్ ఛాంపియన్స్గా 2022కి సంబంధించి వార్తలోకి వచ్చారు. అండ్ ప్రిన్సెస్ అబిగేల్ కవనకోవా మరణిస్తూ వార్తలు ఇచ్చారు, లాస్ట్ హవాయియన్ క్వీన్. అండ్ బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్ విగ్నెట్స్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ అనే ఒక పుస్తకం ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. సో ఈ పుస్తకం యొక్క ఆథర్ విక్రమ్ సంపత్ గారు అండ్ పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు లాంచ్ చేశారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.